శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృషభ రాశి జాతకులకు జూన్ మాసంలో 25వ తేదీన మీ ఇంట్లోని ఒక ఘోరం జరగబోతోంది. ఏమిటి ఆ ఘోరమని తలచుకుంటేనే మీకు వెన్నులో వణుకు పుడుతోంది. ఆ యొక్క పరిస్థితి ఈ రోజుని ఎందుకు కలగబోతుందంటే ఇది మీ గ్రహస్థితి. ఇందులో సందేహం లేదండి. ఎప్పుడు కూడా కీడుని ముందు తలచాలి, తర్వాత మేలు గురించి ఆలోచించాలి. కీడు అనేది మనం జాగ్రత్త పడ్డానికి సూచన. ఈ యొక్క సూచన ఈ వీడియోలో మీకు జ్యోతిష పండితులే చెప్తున్నారు. మాటను జాగ్రత్తగా ఆలకిస్తే నిజ నిజాలు, వాస్తవ పరిస్థితులు మీకే అవగతమవుతాయి. ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మీ వివాహ బంధంలో ఉంటే గనక వివాహితులు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీ బంధంలోకి ఈ రోజు చొరబాటు కానియ్యొద్దు. ధనపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బయట వ్యక్తులతో సంప్రదించకూడదు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎవరైనా మీకు మేలు చేస్తామంటూ మీ దగ్గరకు వచ్చినా, ధనపరమైన అవకాశాలు ఇస్తామంటూ మీ యొద్దకు వచ్చినా ఆ అవకాశాల మీద సరి అయిన దృష్టి సారించండి. ఏకపక్ష నిర్ణయాలు ఈ రోజు మీకు తగవు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మాటను మాత్రం తప్పక పరిగణలోకి తీసుకోవాల్సిందే. భార్యాభర్తలు తగిన సమయాన్ని కేటాయించుకోండి. సమయాన్ని కేటాయించి ఏదో ఒక పని అంటే వారు ఇంప్రెస్ అయ్యేలాగా చేయండి. అప్పుడు మీకు రోజు మంచిగా మారుతుంది. మీ యొక్క సమస్యలు తీరిపోయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఒకవేళ వివాహ సంబంధిత సమస్యలు ఎక్కువగా అనిపించినా కొత్త సమస్యలు కాదండి, మాకు పాత సమస్యలే ఉన్నాయి, మా భాగస్వామికి మాకు మధ్యన ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని ఆలోచిస్తున్నారా? ఇంకొక రకంగా ఆలోచించండి. సమస్య ఎప్పుడూ ఒక కోణం నుంచే కాదు కదా, చీకటి కోణం నుంచి కూడా చూడాలి. సమస్య ఎక్కడ ప్రాణం పోసుకుంది, ఎవరి వల్ల ఈ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనేది మన చేతుల్లోనే ఉంటుంది. విషయం గమనించుకోలేకే వారి మీద వీరి మీద ఆధారపడుతున్నారు. ఎప్పుడూ ప్రేమకే కాదు, ఏ బంధానికి కూడా మధ్యవర్తిత్వం ఉండకూడదు. పెద్దల మధ్య పెట్టడం సమస్యను భూతద్దంలో చూడడమే అవుతుంది. ఇలా అశ్రద్ధ వహించొద్దు. నేరుగా వారి వద్దకు వెళ్ళండి. సమస్య ఎక్కడైతే ప్రాణం పోసుకుందో ఆ సమస్య వారితోనే పరిష్కరించుకునే ప్రయత్నం నేరుగా చేయండి. లేకపోతే మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఈ రోజున మూడవ వ్యక్తి వల్ల జరగొచ్చు. ఇది అక్షర సత్యం. ఒక అడుగు వెనక్కి వేసి బంధాన్ని కాపాడుకోవడంలో తప్పే లేదు. జాగ్రత్త వహించండి. మిమ్మల్ని కొన్ని విషయాలు ఈ రోజు బాధించొచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా చేసిన పనికి గుర్తింపు ఇంకొకరికి రావడం, ఉద్యోగపరంగా మిమ్మల్ని నెగటివ్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నం చేయొచ్చు. చాలా జాగ్రత్త. మంచిగా ప్రేమగా ఏ అనుమానం రాకుండా నటిస్తున్నారు, అటువంటి వారి విషయంలో కూడా జాగ్రత్త. మీ పని ఎవ్వరికీ అప్పగించకుండా ఈ ఒక్క రోజునైనా పూర్తిగా మీ పని మీరు చేసి ఎవరి మీద ఆధారపడకుండా ఉండండి. అప్పుడు వారు ఎవరో మీకే అర్థమవుతుంది. మీ బలహీనతలు ఇక నుంచి ఎవరితో పంచొద్దు. ఒక 10 రోజులు పంచుకోకుండా చూడండి. అప్పుడు శత్రువులు ఎవరు వారికి మీరు అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లయితే, ఇలా పట్టించుకోకుండా ఉన్నట్లయితే గనక మీకే అర్థమవుతుంది. ఎవరు వారు అని అర్థమవుతుంది. ఇకనైనా వారితో దూరం జరగండి. లేదంటే ఈ రోజున ఘోరమే జరుగుతుంది. అందులో ఏ సందేహము కూడా అస్సలు లేదు. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల రూపంలో వారు మన మంచి కోరుకుంటారు. కాబట్టి మీ కష్ట సుఖాలు వారితో మాత్రమే చెప్పుకోండి. ఈ రోజు జరిగే ఈ మోసం మీకు కనువిప్పు అవుతుంది. ఆకస్మికంగా ఈ రోజు ధనం వచ్చే అవకాశం ఉంది. ధనాన్ని వృధా ఖర్చు చేయకుండా ఏదైనా భవిష్యత్తుకు స్థిరాస్తి రూపంలో పొదుపు చేయండి.
అనవసరపు ఖర్చుల జోలికి వెళ్ళొద్దు. మీకు ఒక వ్యక్తి అయితే చెడు చేస్తున్నారు అని చెప్పాం కదండి, మూడవ వ్యక్తి ఇదంతా చేస్తున్నారు. వారు బంధుమిత్రుల్లో, స్నేహితుల్లో ఎక్కడైనా ఉండొచ్చు. వారి పట్ల దూరం జరుగుతూ తగిన జాగ్రత్త తీసుకోండి. వీలు కుదిరితే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని కాస్తంత సేపు మీ సమయాన్ని అక్కడ గడపండి. స్తోమతకు తగ్గట్లు పేదవారికి ఏదైనా ధనం రూపంలో, వస్తువు రూపంలో, వస్త్రం రూపంలో దానం చేయండి. మీరు చేసే దానం తిరిగి 1000 రెట్ల రూపంలో మీకు చేరుకుంటోంది. అంతా మంచే జరుగుతుంది.